వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కబోతున్నాయంటే అవుననే చెప్పుకోవచ్చు. సో జిహెచ్ఎంసీ సారి ఎలా ఉంటుందన్నది చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా, నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్పేసి బీజేపీ అంటుంది, తర్వాత టిఆర్ఎస్ కవిత పార్టీ కూడా రంగంలో దిగింది. ఇప్పుడు జనసేన కూడా ఈరోజు తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజకీయాల నడుమ తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది, ఒంటరిగానే పోటీ చేస్తుంది, మా సత్తా కూడా చాటుతాం, తెలంగాణలో నవ నిర్మాణం చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత ఇది డెఫినెట్ గా తెలంగాణ వాళ్ళ జాగిరే, పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ఏం పని, పవన్ కళ్యాణ్ వెళ్ళి అమరావతిలో రాజకీయాలు చేసుకోకుండా హైదరాబాద్ కి ఎందుకు వస్తున్నారని చెప్పేసి చెప్పడం, తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం, రీసెంట్ గా హన్మకొండ కూడా పవన్ కళ్యాణ్ రావడం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం, ఈ రోజు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు ఏం మాట్లాడబోతున్నారు అన్నది మాత్రం సస్పెన్స్. సో మొత్తానికి మళ్ళీ తెలంగాణలో, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే జనసేన పార్టీ బీఆర్ఎస్ ని ఎక్కువ టార్గెట్ చేయట్లేదు, జనసేన టార్గెట్ చేస్తుందంతా కాంగ్రెస్. మళ్ళీ కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి జోలికి వెళ్ళట్లేదు. రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క విషయంలో కూడా విమర్శించలేదు. సో కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల పేర్లు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ వాడలేదు. సో మరి పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణలో ఆఫీస్ ఓపెనింగ్ కి, అలాగే నిన్న కవిత గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మరి ఈ రోజుతో రాజకీయాలు డెఫినెట్ గా వేడెక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ జనసేన పార్టీ వల్ల ఇంకోటి ఏంటంటే మళ్ళీ తెలంగాణ ఫీల్ అనేది తెలంగాణలో రాబోతుంది. ఎందుకంటే 5-6 రోజుల్లోనే తెలంగాణ బరాబర్ మాదే, సో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్నట్టు కూడా, ఆంధ్ర రాజకీయాలు అన్నట్టు కూడా 5 రోజులు నడిచినాయి. తర్వాత ఏకంగా అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం పైన రియాక్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది. మరి తెలంగాణలో జనసేనని ఇంతవరకు ఆదరిస్తారు. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే మున్సిపల్ లో కూడా ఒక 2-3 కార్పొరేషన్ లేదు కౌన్సిలర్లు గెలిచినట్టు కూడా ఉన్నారు. సర్పంచ్ లోకి 2-3 సర్పంచ్లు కూడా ఉన్నారు. అండ్ మరి ఇక్కడ తెలంగాణలో ఆఫీస్ పెట్టినంత మాత్రాన జనసేన బలం చేకూరుస్తుందా, అండ్ తెలంగాణలో వేరే వాళ్ళని రాకుండా తెలంగాణ వాదులు అడ్డుకుంటారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.